హాయ్ హలో అండి. భూలక్ష్మి హెల్దీ కిచెన్లో మీకు స్వాగతం అండి. ఇవాళ కర్రీ వచ్చేసి ఆలు పచ్చి పచ్చడి అండి. ఆలునైతే ఉడకబెట్టి పక్కన పెట్టేశానండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి దీనికి సరిపోతాయండి. ఉల్లిపాయనైతే గుండగా కోసుకుంటున్నానండి. చాలా గుండగా కట్ చేయాలండి. ఉల్లిపాయనైతే కోస్తున్నాను కదండి. ఈ కర్రీ వచ్చేసి చాలా హెల్దీ అండి. ఎందుకు హెల్దీ అంటున్నానంటండి, దీంట్లో నో ఆయిల్, నో హెవీ మసాలా, అందుకనేనండి హెల్దీ అండి. ఇది అప్పటికప్పుడు చేసుకునేదండి, చాలా త్వరగా అయిపోద్ది. పచ్చిమిర్చిని అయితే కట్ చేస్తాను కదండి. నెక్స్ట్ టమాటా కట్ చేస్తున్నానండి. టమాటా కూడా చాలా గుండగా కట్ చేసుకోవాలండి. టమాటా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. కారంగా, కొద్దిగా పుల్లగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా ధనియా అయితే కట్ చేస్తున్నానండి. కొద్దిగా అండి, లైట్గా ధనియా వేసిన టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా అండి లెమను, చాలా తక్కువ వేసానండి. కొద్దిగా ఉప్పు అండి, సరిపడంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా నేను చికెన్ మసాలా వేసానండి, ఎవరెస్ట్ చికెన్ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇవేనండి మసాలాలు, ఇంకేం లేవు. సింపులే కదండి, అప్పటికప్పుడు చేసుకునేది. పచ్చడి అయితే రెడీ అండి. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. పైనుంచి కొద్దిగా గార్నిష్ చేసుకున్నానండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుందండి. మీకు నచ్చితే ఇంట్లో చేసుకోండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్.